thing is that we get through them together. Just like we said we would. నువ్వేంటరా చూస్తున్నావు? నీకు నవ్వు రావట్లేదా? జోకేశాడాడు. So after what happened with Meg, నీకు నచ్చకపోతే మానే కానీ ఈ షోని ఏమనుకో. ఇది నా ఫేవరెట్ షో తెలుసా? అసలు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా ఈ షోకి బయట? తెలీదు, అవసరం కూడా లేదు. Go to hell. So we see the suit as a real game changer, not only in helping those with limited Priya, function, but also in అంటే addressing నాకు ఇప్పుడు ఈ టీవీ షో occupational నచ్చకపోతే abuses for నువ్వు నన్ను లవ్ laborers, చేయవా? factory workers. Right. In the next 5 years, they say half the అరే industrial sector ఏమైంది నీకు? ఎందుకు అలా అనుకుంటున్నావు? అంటే ఇప్పుడు నువ్వు గోటు హెల్ అన్నావు కదా, experience fatigue. నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను నరకానికే కదా వెళ్ళేది. Right now, I'm only using 20% of my body's muscular గోటు function. హెల్ అనే ఉంది. And if that's too much, well, I could always take a quick siesta. సిగ్గుపడ్డారంటే ముట్టుకొని So ఇస్తానని our కాదు. hope is you దూరం don't జరుగు. have to fear a robot revolution. ముందు జరుగు, దూరం జరుగు. చా, జస్ట్ మిస్. Well, the suit has its own internal myoelectric Ha, 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 ha. receptors that respond to కదా? అభి, చెప్పు. టైం చూసావా? 12:30. నీకేం గుర్తు రావట్లేదా? నాకా? నేనే మర్చిపోతున్నా. మనం బ్రేక్ఫాస్ట్ ఏ టైం చేసాం? 8. మరి ఈ టైంకి ఏం చేస్తారు? stress test the sensors. You know what would make Lunch. great? You'd actually అదిగో నీకు గుర్తుందిగా, మరి మర్చిపోయానంటవే. having the lab in your పద, house would be lunch a lot చేసేద్దాం. harder to show పో. up late, and yet somehow అసలు you ఎందుకు managed వచ్చాను, Cole's right. ఏం చేస్తున్నాను? I don't want to get in the way of the work you're doing at the దీని foundation, టైమింగ్ but the తగలయ్యా. reality is you ఎంత are తింటదిరా stress-free. బాబు? Okay, can we just ఏం చేసావు? టాడా. ఏమైంది ప్రియా? మన ఇన్నియర్స్ రిలేషన్షిప్లో నీకు తెలీదా నాకు బెండకాయ ఇష్టం లేదని? తెలుసు, అందుకే చేశా. హా? నాకు నచ్చిందని తెలుసు కూడా ఎందుకు చేసావు? నీకెందుకు ఇష్టం లేదు? అంటే చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా, అప్పుడు నచ్చలేదు. అప్పుడు ఫిక్స్ అయ్యా ఇంక బెండకాయ తినకూడదని. ఒక్కసారిగా ట్రై చేసింది, ఇంకోసారి ట్రై చేయి. నువ్వు అప్పుడు ఎక్కడ తిన్నావో, ఎలాంటి సిచ్యువేషన్లో తిన్నావో తెలియదు కదా. ఇప్పుడు ఇంకోసారి ట్రై చేయి, ఈసారి నచ్చచ్చేమో. నాకు తెలుసు బాగుంటుందని. నేను చెప్పాను కదా, మనం ఎప్పుడూ దేన్నైనా ఒకేసారి చూసి తెచ్చేయకూడదు. నువ్వు లాస్ట్ టైం తిన్నప్పుడు ఆడు బాగా చేయలేదేమో, ఇప్పుడు నేను ఇంత ప్రేమగా చేశా, చూడు ఎంత బాగుందో. అవును, నువ్వు కరెక్టే. ఇప్పటి నుంచి నేను గుర్తుపెట్టుకుంటా. ఇదిగో పప్పేసుకో. హ్మ్. అమ్మా, నాన్న అప్పుడే వచ్చేసారా? ఎందుకు? మీరు ముద్దు పెట్టుకున్నాక రావాల్సిందా? అమ్మా, నోరుమోయ్, పక్కింటంటే అంతా చెప్పింది. అవును. అభి ఏడి? అభి, అభి, అభి.
పర్లేదు. అది అభి, నేను నీకు ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నానా? నీకు స్పేస్ ఇవ్వట్లేదా? చీచీ లేదు. సిగరెట్ ఒక్క విషయంలోనే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటావు, బట్ అది మంచిదే కదా. నువ్వే కరెక్ట్ కదా, మరి ఎందుకు అది కొడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాను నాకు అది నచ్చదని? ఫస్ట్ అది పడి పడి. ప్రియా 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 అభి ప్లీజ్ డోంట్ టాక్ టు మీ. అసలు నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకు తెలుసా? ఎవరైనా చూస్తే నా పరిస్థితి ఏంటి? అసలు నేను లైఫ్లో ఇలా బాయ్ ఫ్రెండ్ ఇంటికి తీసుకొస్తా ఇవన్నీ నేను ఎప్పుడు అనుకోలేదు. జస్ట్ బికాస్ ఐ బిలీవ్ యూ. మన కోసం, మన ఇద్దరికి కలవడానికి టైం దొరుకుతుందని. నీకు ఇవేం అర్థం కావా? నీకు అసలు కొంచెం కూడా సీరియస్నెస్ లేదా? ప్రియా 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 హే ఐమ్ సారీ. నేను ఇంకెప్పుడు ఇలా చేయను. నేను ఎప్పుడు ట్రబుల్లో పెట్టను. ప్రామిస్. ఐఎమ్ రియలీ సారీ. నువ్వేం టెన్షన్ పడకు. ఐ లవ్ యూ టూ. సరే దా డిస్టెన్స్. ఇదిగో ఇదే కదా నీకు కావాలి, పెట్టుకో. ఏ అవును, ఇంతకీ మీ బాయ్స్ ఎందుకు ట్రిప్కి వెళ్ళారు కదా, ఆ సంగతులు ఏం చెప్పలేదు? అమ్మో అదో పెద్ద ట్రాజెడీ రా బాబు. ఎందుకు? బాస్ ఉన్నాడు కదా, వాడు ఇద్దే గెలిచేద్దామని. టీ టీ హే అప్పుడే 4 అయిందా? అదేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? సందీపా? ఎవరు? కొలీగ్ రా. ఈరోజు హాలిడే కదా, ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఏమోరా, సరేదా మాట్లాడదాం. హలో. హలో ప్రియ గారు. సందీప్ గారు చెప్పండి, ఏమైంది కాల్ చేశారు? ఏం లేదు, సరదాగా మీరు గుర్తొచ్చారు, అందుకే కాల్ చేశా. ఎందుకండి? ఏం లేదు, మనం ఆఫీస్లో కూడా ఎక్కువ మాట్లాడుకోం కదా, అలా చూసుకుంటూ నవ్వుకోవడమే సరిపోతుంది. ఇంకోసారి ఫోన్ చేసావు అనుకో, చూడ్డానికి ఆ కళ్ళు కూడా ఉండవు, పీక్ పాడు దొప్తా. పెట్టే ఫోన్. ప్రియా ఎవరది? తను నా ఫ్రెండ్ అండి. తను వేరే కాల్లో ఉన్నాడు. తను మాట్లాడింది మీకు అలా సింక్ అయిపోయింది అంతే. ఓ అవునా? అయినా మనకు మాట్లాడుకోవడానికి ఏముంటాయండి. నేను కొంచెం బిజీగా ఉన్నాను. బాయ్. ప్రియా ఫ్రెండ్. అభి అభి ఏమైంది? నేను నీకు ఫ్రెండా? నేను నీకు ఫ్రెండా? పోయి ఆడితో మాట్లాడుకో. అరే ఇప్పుడు ఎందుకంత సీన్ చేస్తున్నావు? నేనే కదా సీన్ చేస్తున్నా. ఓకే. అభి అభి ఏమైంది? అరే నేనేదో వాడి మీద చిరాకులో అలా చెప్పేశా అంతే. అయినా నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? పొసెసివ్ ఫీల్ అవుతుంటే ఎంత క్యూట్గా. అభి ఏమైంది? నిజంగానే సీరియస్గా ఉన్నావా? ఐఎమ్ రియలీ సారీ. అయినా నువ్వు నా మీద డౌట్ పడుతున్నావా? నేను మోసం చేస్తున్నా అనుకుంటున్నావా? అరే ప్రియా, ఎందుకు అట్లా అనుకుంటున్నావు? నేను నిజంగానే హర్ట్ అయి ఉంటే ఈ పాటికి వెళ్ళిపోయాడిని. అండ్ మోర్ ఓవర్ ఐ నో యూ, ఐ ట్రస్ట్ యూ. నువ్వు నిజంగా మోసం చేసేదానివి అయితే ఫోన్ స్పీకర్లో పెట్టు. ఐ నో ఐ నో. సర్లే కానీ ఈవినింగ్ అయింది, స్నాక్స్కి ఏం తింటావు? మ్యాగీ ఓకేనా?
ఇంటికి పిలిచి ఈ రోజంతా ముట్టుకోవద్దని చెప్పింది నువ్వేదో చేస్తావని కాదు, మన ఇద్దరం కంట్రోల్లో ఉండాలనే భయంతో. ఈ రోజంతా నిన్ను ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ రియల్లీ సారీ అభి. నాకు కూడా భయం ఉంది ప్రియా. ఐ లవ్ యూ మోర్ దెన్ ఎనీవన్. నువ్వేంటో నాకు తెలుసు. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమలో ఉన్నవారిని అర్థం చేసుకున్నప్పుడు ఆ ప్రేమలో థ్యాంక్ యూలు సారీలు ఇవేం ఉండవు. అబ్బో, నువ్వేంట్రా ఈరోజు కవిత్వాలు చెప్తున్నావు కదా? ఏమైంది నాకు? అభి, ఎవరో వచ్చినట్టున్నా, నువ్వు వెళ్ళి సరే సరే రాసుకో. సరే, నువ్వు వెళ్ళి చూడు. ఎలా 6 అయింది కదా, నేను బ్యాక్ డోర్ నుంచి గోడ దూకేసి మీ ఎదురుంటే అంటే ఎలా ఉంటుందో చూసేసి వెళ్తా. నువ్వు ఇంకొక అమ్మాయిని చూసావంటే చంపుతా. అందుకే కదా ఆంటీని చూస్తాను. సరే వెళ్ళు ఫాస్ట్. ఐ లవ్ యూ ప్రియా. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. బాయ్.